ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. మనకు నూతన బలము అవసరమైనప్పుడు యెహోవా కొరకు ఎదురు చూడవలనని యెషయా తెలియజేస్తున్నారు. దేవుని కొరకు ఎదురు చూడడం అంటే ఆయన వాక్యమందును ఆయన సన్నిధానమందును ఆయనతో మనము సమయం గడుపుట. కొంతమంది వ్యక్తులకు దగ్గరగా ఉన్నంత మాత్రాన మనము బలము పొందుతాము. ఏ కారణము చేతనైనను మనము నిరుత్సాహపడినా, కృంగిపోయినట్టు అనిపించినప్పుడు వారి సన్నిహితము, వారు మాట్లాడే ధోరణి, జీవితం ఎడల మనకున్న దృక్పథము మనకు ఎంతో మెరుగుపడిన భావన కలిగిస్తాయి. అలాగే కొందరైతే ఎప్పుడు మనల్ని హీనంగా భావించేలా చూస్తారు. వారు ప్రతి విషయంలోనూ ప్రతికూలతను కలుగచేస్తుంటారు. మనకు నూతన బలము అవసరమైనప్పుడు దేవునితోనూ మరియు పరిశుద్ధాత్మతో నింపబడిన వారితోనే సమయం గడపాలి. దేవుని సన్నిధిలో గడపడం అంటే సువాసన ద్రవ్యాలతో నింపబడిన ఒక గదిలో కూర్చున్నట్లుగా ఉంటుంది. మోషే ఒక గొప్ప ప్రార్థనాపరుడు. దేవునితో సంభాషించుటకును సహవాసమును చేయుటకును చాలా సమయము వాడుకునేవాడు. దేవుని వెతుకుటలో మోషేకున్న విశ్వాసమును బట్టి అతనికి ఒక వాగ్దాన పూరితమైన సందేశం దొరికింది. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేయుదును అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని మీద విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే మనం ఆయన కొరకు ఎదురు చూస్తామో, ఆయన యొక్క నూతన బలాన్ని, ఆయన యొక్క నూతన శక్తిని మనం పొందుకుంటాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.